హలో ఫ్యామ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే చూసేద్దాము. సో ఈ ఎగ్జిబిషన్ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. January 3rd స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే February 17th క్లోజ్ చేసేస్తారనమాట. సో స్టార్టింగ్కి ఇప్పటికీ రేట్లు ఏమైనా తగ్గాయా లేకపోతే అలాగే ఉన్నాయా, ఫస్ట్ మెయిన్ అయితే చూసేద్దాము. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడు రాలేదు, ఏ ఇయర్ రాలేదు. సో ఇయర్ ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట నేను కూడా రావటము. ఈ పాటికే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి చాలా మంది అయితే విజిట్ చేసేసి ఉంటారు. ఇంకా విజిట్ చేయని వాళ్ళు ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఈ వ్లాగ్స్లో కూడా చూసేసి ఉంటారు. బట్ స్టిల్ అప్పటికి ఇప్పటికీ ఇంకా ఏమైనా రేట్లు తగ్గాయా, ఇంకా ఎలా ఉన్నాయి, సో మనం ఎంత బార్గింగ్ చేయొచ్చు, మనకి ఇంకా ఏమైనా యూజ్ అవుతాయా అనేది సో మనం ఇప్పుడైతే చూసేద్దాము. 700 అది. మేము ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే మెట్రోలో వెళ్తున్నాము. మేము మెట్రో ప్రిఫర్ చేసామన్నమాట. ఇలా కాకుండా ఏదైనా మనం ఆటో బుక్ చేసినా కానీ లేకపోతే క్యాబ్ లేకపోతే మన ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే ట్రాఫిక్ చాలా ఉంటుంది. అండ్ దట్టు అక్కడ 2-వీలర్ పార్కింగ్ ఓకే కానీ బట్ ఏదైనా కార్ అలా వెళ్తే మాత్రం చాలా అసలు కంఫర్ట్ ఉండదు అనమాట. అక్కడ పార్కింగ్ కూడా చాలా కష్టము. సో అందుకనేసి మేమైతే మెట్రోలోనే వెళ్తున్నాము. మెట్రోలో అయితే చాలా కంఫర్ట్గా ఉంది. సో మీరు కూడా మెట్రో అయితే ప్రిఫర్ చేయండి. సో ఇంక ఇక్కడ నాంపల్లికి అయితే రీచ్ అయిపోయాము. మెట్రో దిగ్గానే ఇలా బోర్డ్స్ కూడా పెట్టేశారు, ఎగ్జిబిషన్ బోర్డ్స్ వే అంతా కూడా. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మెట్రోలో వెళ్ళినట్లయితే నాంపల్లి స్టేషన్ వస్తుంది. అక్కడ కాకుండా మీరు గాంధీ భవన్లో దిగండి. అక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఈ ఎగ్జిబిషన్కి అయితే. సో నాంపల్లిలో దిగడం కన్నా నాంపల్లి తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఈ గాంధీ భవన్ అనమాట. అక్కడ మీరు దిగండి మెట్రోలో వచ్చినట్లయితే. అండ్ ఇదనమాట ఎంట్రన్స్. ఇంక ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో మీకు అందరికీ తెలుసు ఈ ఎగ్జిబిషన్ అనేది ఆల్మోస్ట్ January 3rd వచ్చింది అనమాట. బట్ నేను మొత్తం అంతా ఇంకా క్లోజింగ్ టైంలో వెళ్తున్నాను. February 17th ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్ ఎండింగ్లోనే నాకు ఇప్పుడు కుదిరింది, నేను అందుకనే ఇప్పుడే వెళ్తున్నాను. సో అప్పటికి ఇప్పటికీ రేట్లు ఏమైనా తగ్గాయా, ఎందుకంటే ఇది ఎటు క్లోజింగ్ టైం కదా, మేబీ ఏమైనా ఇంకా క్లోజ్ అయిపోతుంది, ఇంకా వాళ్ళు మొత్తం ప్యాక్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా జస్ట్ ఒక కొద్ది రోజుల్లోనే. సో వాళ్ళు మనం అడిగిన రేట్కి తగ్గిస్తున్నారా లేదా అనేది అయితే చూద్దాము. సో మేము ఇక్కడ ఎంటర్ అవ్వంగానే ఇక్కడ మొత్తం ఇట్లా గ్లాస్ ఐటమ్స్ అంతా అన్నీ ఉన్నాయి. చూస్తుంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవంతా కూడా కేజీ లెక్కన ఇస్తారు మొత్తము. ఒక సెక్షన్ మొత్తం అంతా కూడా ఇట్లాంటి గ్లాస్ ఐటమ్సే ఉన్నాయి. అండ్ దీని తర్వాత ఇంకా డ్రెస్ మెటీరియల్స్, ఇంకా కుర్తీస్, టాప్స్, ఇంకా డిఫరెంట్గా ఎన్ని ఉన్నాయో అసలు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక షాప్లో బార్గింగ్ చేయకపోతే ఇంకొక షాప్లో చేయొచ్చు అని అనుకుంటారు. బట్ అన్ని చోట్ల ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం కొన్ని టాప్స్ అయితే 400, 500, 600 అలా ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఫిక్స్డ్ రేట్సే అన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్న టాప్ ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ అడిగినా అక్కడ సేమ్ ప్రైజే ఉంటుంది, ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే క్వాలిటీ వైజ్లో ఏమైనా తేడా ఉండడం వల్ల వాళ్ళు ఒక 50 రూపీస్ అటు ఇటు చెప్పచ్చు. బట్ మ్యాక్సిమం అయితే సేమ్ ప్రైజే చెప్తున్నారు. ఇంకా క్వాలిటీ వైజ్కి అయితే మనం తీసుకున్న క్లాత్ బట్టి తీసుకున్న డ్రెస్ బట్టి ఉంటుంది. కొన్ని క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి, కొన్ని ఓకే అలా ఉన్నాయి, కొన్ని మరీ చాలా పల్చగా అలా ఉన్నాయన్నమాట. సో మంచి క్వాలిటీలో తక్కువ రేట్లో ఉండేది సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంకా మన స్కిల్ బట్టి ఉంటుంది. ఇంకా ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా మంది ఇక్కడికి విజిట్ చేసేసి ఉంటారు. ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేసి ఉంటుంది. అండ్ మొత్తం షాపింగ్ కూడా చేసి ఉంటారు. ఇది కాకుండా చూడని వాళ్ళు వెళ్ళని వాళ్ళు కూడా మ్యాక్సిమం వ్లాగ్స్ కూడా చూసేసి ఉంటారు. బట్ స్టిల్ ఇప్పుడు నేనేంటంటే ఎండింగ్లో వెళ్తున్నాను అనమాట. సో అప్పటికి ఇప్పటికీ రేట్లు కొంచెం తగ్గింటాయి అని అనుకునే వెళ్తున్నాము. ఎందుకంటే స్టార్టింగ్లో అయితే వాళ్ళు అస్సలు తగ్గించిండారు. సో ఇప్పుడు ఏంటంటే క్లియరెన్స్ సేల్ అనమాట. అంటే ఇంకా ఎటు క్లోజ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఏదో ఒకటి అయిపోనీలే అనుకొని ఒక 100 రూపీస్, 50 రూపీస్ లేదా 150 రూపీస్ అలా తగ్గించడం అయితే చేస్తున్నారు. ఇంకా ఇవంతా కూడా మీ బార్గింగ్ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన షూ
వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువ కాస్ట్లోనే చెప్తున్నారు, ఏమి తక్కువ ప్రైస్ అయితే ఏం చెప్పట్లేదు. బట్ వాళ్ళు చెప్పినట్టు ఇవ్వకుండా మనం అయితే బార్గింగ్ ఖచ్చితంగా చేయాలి. సో దట్ అప్పుడే మనకి తక్కువ ప్రైస్లో మంచి ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ మనకు వస్తుంది. సో ఇది టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో అయితే ఈవినింగ్ 4 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. అండ్ వీకెండ్స్లో అయితే 4కి ఓపెన్ చేస్తారు ఈవినింగ్. అండ్ ఈవినింగ్ నైట్ 11 వరకు ఓపెన్లో ఉంటుంది. అంటే అన్ని షాప్స్ ఓపెన్ చేస్తారనమాట 4కి. బట్ మీరు ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్తే కూడా ఓపెన్ అయి ఉంటాయి కొన్ని షాప్స్. సో బెటర్ ఏంటంటే ఎంత ఎర్లీగా వెళ్ళి ఎంత ఎర్లీగా వచ్చేస్తే అంత జనాలు తక్కువ ఉంటారనమాట. పోను ఎక్కువ అయిపోతుంటారు. సో మేము ఇక్కడ కరెక్ట్గా 4కి కరెక్ట్గా ఎంటర్ అయ్యామన్నమాట. అంటే 3:30కి అంతా కూడా మేము అక్కడికి వచ్చేసినాము. సో 4కి వెళ్ళేసరికి జనాలు చాలా తక్కువ ఉన్నారు. బట్ స్టార్టింగ్లో తక్కువ ఉన్నారు, కానీ పోను టైం మేబీ 7:30, 8 అట్లా అవుతుంటే ఇంకా ఫుల్గా వచ్చేసారు జనాలు. ఎంత క్రౌడ్ నిందో. సో ఎండింగ్ కదా, ఇప్పుడు ఇంకా ఎవరు ఉండరు, అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు కదా అని అనుకోవడానికి లేదు. 6 దాటిందంటే ఎక్కువ వస్తున్నారు అనమాట క్రౌడ్ ఇప్పటికీ కూడా. సో బెటర్ ఎంత త్వరగా ఎర్లీగా వస్తే అంత ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. జనాలు తక్కువ ఉంటే మనకి ఎక్కువసేపు చూసినట్లు ఉంటుంది. జనాలు ఉండేసరికి ఏంటంటే మనకి ఏది చూసినా అందరూ జనాలు గుంపిగూడి ఉంటారు అనమాట. సో మనకి ఏదైనా ఒక టాప్ చూడాలన్నా చాలాసేపు వెయిట్ చూస్తూ ఉండాలి. సో అట్లనే ఊరికే టైం వేస్ట్ అయిపోతుంది. సో నా సజెషన్ అయితే కొంచెం ఎర్లీగానే వెళ్ళి చూడడం బెస్ట్ అని అనిపించింది అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే కూడా సో రోడ్లంతా కూడా చాలా ఖాళీగానే అనిపిస్తున్నాయి, ఇక్కడ కొంతమందే అనిపిస్తున్నారు. బట్ నేను ఈ వ్లాగ్ ఎండ్కి వచ్చేసరికి ఇలా లేదనమాట, చాలా ఎక్కువ జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ ఒక్క షాప్ అని అయితే చెప్పలేము, ఆల్మోస్ట్ 2200 షాప్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ షాప్లో ఏది తీసుకుంటారనే దానికంటే కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ను క్వాలిటీ ఎలా ఉంది అండ్ దాని ప్రైస్ ఎలా ఉంది, అండ్ సేమ్ డ్రెస్సే ఇంకొక షాప్లో కూడా ఉంటే సో అక్కడికి ఇక్కడికి ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేసుకొని సో ద బెస్ట్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవడమే. సో అదే అనమాట ఇక్కడ మెయిన్ ట్రిక్. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్లో కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఒక చోట 600 చెప్తే మేబీ ఇంకొక చోట 500 చెప్తారు, మేబీ ఇంకొక చోట 400 చెప్తాడు. సో నచ్చిన వెంటనే చూసుకోకుండా ఇంకా 2-3 షాపులు తిరిగి ప్రైజెస్ అన్నీ టాలీ చేసుకొని కొనుక్కోండి. అండ్ మెయిన్ ఇట్లాంటి బ్యాగ్స్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు బార్గింగ్ చేయాలి. వాళ్ళైతే రేటు ఎక్కువనే చెప్తారు, తక్కువ అయితే ఏం చెప్పట్లేదు. బట్ బార్గింగ్ కంపల్సరిగా చేస్తేనే మనకు అక్కడ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చిన్నపిల్లల బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవి వాళ్ళైతే ఆల్మోస్ట్ 650-700 చెప్పారు. సో దాని తర్వాత ఇంకా మీరు బార్గింగ్ చేసుకోవాలి, ఇంకా ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించుకుంటారనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు బార్గింగ్ చేస్తేనే మనకి తక్కువ అంటే ఎగ్జాక్ట్ ప్రైస్కి మంచి హ్యాండ్ బ్యాగ్ అనేది వస్తుందన్నమాట. అండ్ ప్రైజెస్ తగ్గిస్తున్నారా లేదా అంటే ఎస్ తగ్గిస్తున్నారు. కొంచెం అంటే మనం బార్గింగ్ చేస్తే ఎస్ స్టార్టింగ్ చెప్పిన రేట్ కంటే కూడా మనం అడుగుతున్న రేట్కి అయితే వాళ్ళు తగ్గిస్తున్నారు. సో ఇది బెటరే అనిపించింది నాకైతే. మేబీ స్టార్టింగ్లో ఎలా ఉందో నాకు తెలీదు, బట్ ఎండింగ్లో అంటే ఈ ఎగ్జిబిషన్ ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి ఎంత సేల్ అయితే అంత మేలు అని వాళ్ళు అనుకోవచ్చు. కాబట్టి మేము అడిగిన ప్రైజే మాకు ఎంతవరకు అనుకున్నామో ఆ ప్రైస్కే వాళ్ళు ఇచ్చారు. సో దాన్ని బట్టి చూస్తే మనకి నచ్చిన అంటే కంఫర్ట్ అయిన బ్యాగ్ కానివ్వండి లేకపోతే ప్రోడక్ట్ కానివ్వండి మనకు నచ్చిన రేట్లోనే ఇస్తున్నారు. సో ఎస్ తగ్గిస్తున్నట్లే అనిపించింది నాకైతే. ఇక్కడ మంచి కుర్తీస్ అయితే కలెక్షన్ కూడా చాలా బాగుంది అనమాట. కొన్ని చోట్ల క్వాలిటీ కూడా అస్సలు ఎంత బాగుండిందో. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగా అనిపించాయి కలెక్షన్ అయితే. నేను ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేయను కాబట్టి నేను తీసుకోలేదు. బట్ నాకన్నా నిజంగా హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేసే అలవాటు ఉంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఈజీగా 1 లేదా 2 ఖచ్చితంగా పిక్ చేసుకుని ఉంటాను. అంత బాగున్నాయి అనమాట హ్యాండ్ బ్యాగ్స్. ఎక్కడ కానీ క్వాలిటీ అనేది తెలిసిందనమాట, చాలా బాగా అనిపించింది. ఇవంతా కూడా ఇంకా ఫీడింగ్ బ్యాగ్స్ అనమాట. అట్లా బాటిల్స్, పాల బాటిల్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి ఈ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి వాళ్ళు చెప్పడం అయితే 800 అట్లా చెప్పారు. బట్ అయితే ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు, మళ్ళీ మనం బార్గింగ్ చేసి ఉంటే మేబీ తగ్గించింటారు ఇంకా కూడా. సో అయితే ఉన్నాయన్నమాట అవి కూడా ఇట్లా. బట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నంత క్వాలిటీ ఇవి అంతగా అయితే లేవు అన్నట్టయితే అనిపించింది నాకు. సో అందుకనే ఆ క్వాలిటీకి తగ్గట్టు మనం రేట్లు అయితే అడిగిండొచ్చు.
అండ్ బయటకి ఇక్కడికి కంపేర్ చేస్తే రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్. కొన్ని మంచి 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 డిజైన్ వేర్ కుర్తీస్ అవన్నీ కూడా బయట ఆల్మోస్ట్ 3000, 3500 అలా ఉంటాయి. ఇక్కడ మనకి 1500, 1700కే వస్తున్నాయి. సో అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇక్కడ కుర్తీస్ అండ్ అన్స్టిచ్డ్ కుర్తీస్ అవైతే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ వీటిల్లో నాకు ఈ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ తక్కువ ప్రైస్కే వచ్చిందనమాట. సో చిన్న బ్యాగ్ బాగుంటుంది అనేసి ఇదైతే నేను తీసుకున్నాను. ఇది స్టార్టింగ్ ఆయన చెప్పడం 600 అయితే చెప్పాడు అండ్ నేనైతే ఇంకా అస్సలు ఒప్పుకోలేదనమాట. ఫైనల్గా 230 రూపీస్కి అయితే నేను తీసుకున్నాను. సో స్టార్టింగ్లో వాళ్ళు కూడా అసలు ఇంతకి తగ్గించము అని అయితే చెప్పారు బ్యాగ్ విషయంలో అయితే. బట్ ఫైనల్గా వాళ్ళే వచ్చి మళ్ళీ ఇంకా ఈ 230 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. సో బ్యాగ్స్ కానివ్వండి ఇట్లాంటి ఏ టైప్ అయినా కూడా మనకి కొంచెం తగ్గిస్తారు. బట్ కుర్తీస్ కానివ్వండి ఇట్లా కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ క్వాలిటీ బాగున్నాయి అనుకున్నవైతే అంత పెద్దగా ఏం తగ్గించలేదు. ఓకేగా అట్లా తగ్గించారనమాట. మేబీ మనం అడగడం వల్ల ఒక 700, 800 అట్లా ఉంటే ఒక 50 రూపీస్ అట్లా తగ్గించడము, లేదు 1000 రూపీస్ పైగా ఉంటే ఒక 100 రూపీస్ తగ్గించడము అలా ఉన్నాయి. ఇంకా బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. బొమ్మలు చిన్నపిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా ఇక్కడ కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి కూడా ఉన్నాయి. అవి కూడా డిఫరెంట్ రేట్స్లో ఉన్నాయన్నమాట. ఒక చోట ఒక్కొక్కటే 150 రూపీస్ చెప్పారు, ఇంకొక చోట రెండు కలిపి 150 రూపీస్ చెప్తున్నారు. అట్లా క్వాలిటీ బట్టి అండ్ ఆ మోడల్ బట్టి ఆ సైజ్ బట్టి అలా డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ రేట్స్ అయితే చెప్తున్నారనమాట. ఇంకొక చోట అయితే 150 రూపీస్కే 2 ఇస్తామని చెప్పారు కానీ బట్ అవంతా క్వాలిటీగా లేవు. బట్ ఓవరాల్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. డిఫరెంట్గా బాగా అనిపించింది అనమాట. కొనాలి అట్లాంటివంతా యూజ్ కావు, వేస్ట్. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి స్కర్ట్స్ అంతా డిఫరెంట్ కలర్స్లో మొత్తం ఉన్నాయి. తర్వాత బ్యాంగిల్స్, ఆక్సిడైజ్ జ్యువెలరీస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవి అయితే ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. జ్యువెలరీ అయితే ఇంకా అన్లిమిటెడ్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, మనకి క్లిప్స్ అన్నీ ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. అండ్ ఎగ్జిబిషన్లో ఇలాంటి ఐటమ్స్ అయితే కామన్గా చూశాను నేను. సో ఇవైతే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక మ్యాంగో పికిల్ లాగా ఉంటే అది మేమైతే తీసుకున్నాము అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. ఇక్కడైతే 100 రూపీస్ చెప్పాడనమాట. 100 grams 100 రూపీస్ ఈ మేము తీసుకున్నాం మామిడికాయ పికిల్ అయితే. ఇంకా కుర్తీస్ టైపు వచ్చినట్లయితే కొంచెం ఓకే క్వాలిటీలో ఉన్నవైతే 400 అలా చెప్తున్నారు. అండ్ ఇంకొంచెం డిజైన్ బాగుంది, క్లాత్ బాగుంది అనుకుంటే ఇంకా 600 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కుర్తీస్ అన్నీ కూడా. అండ్ ఇవంతా కూడా ఇంకా నైట్ వేర్ అండ్ స్కర్ట్స్, ప్యాంట్స్ అలా ఉన్నాయి. చున్నీస్ అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక చోట రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్లో చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే నాకు కొంచెం కాస్ట్ అనిపించింది. ఒక 2-3 ఏవో నచ్చాయి. ఒక్కొక్కటి ఎంత అని అడిగితే 800 నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. 800, 1200 అలా ఉన్నాయి ఒక బ్లౌజ్. డిఫరెంట్ మోడల్స్లో కలెక్షన్, బ్లౌజ్ కలెక్షన్ అయితే బాగుంది కానీ నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ అని అయితే అనిపించింది. అండ్ ఇవైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. చెప్పాను కదా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో అవే అనమాట ఇవి ఒక్కొక్కటి 150 రూపీస్ అట్లా చెప్తున్నారు వీళ్ళు. బ్లౌజెస్ కలెక్షన్స్ అయితే ఇంకా నేను వీడియో తీయలేదు కానీ చాలా వెరైటీస్ డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. అంటే మన సైజ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా వేసుకొని చాలా కంఫర్ట్ ఉన్నాయి. కానీ కొంచెం బిట్ కాస్ట్ అని అనిపించి నేను ఇంకేమీ తీసుకోకుండా అక్కడి నుంచి అయితే వచ్చేసాను. అండ్ ఇంక ఇవంతా కూడా క్రాప్ టాప్స్ అలా ఉన్నాయన్నమాట. రియల్గా ఉన్నట్టే ఉన్నాయి చూడు, అట్టే ఉంటాయి. స్కర్ట్స్కి బాగుంటాయి.
అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఇవైతే 50 రూపీస్ అనమాట. ఏది తీసుకున్నా 50 రూపీస్ ఉంటుంది. ఇవి చిన్న సైజ్ కాబట్టి 50. మనకి పెద్ద పెద్ద సైజెస్ ఉంటాయి, అవైతే 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ మనం మ్యాక్సిమం 100 అయితే పెట్టొద్దు. ఇంకా కొంచెం 80, 50, 60 ఇట్లా ఈ రేంజ్లోనే బెటర్ అనమాట. నేను ఈ ఎగ్జిబిషన్ అంటే ఓన్లీ ఇట్లా షాపింగ్ మాత్రమే ఉంటుంది అనుకున్నాను, బట్ ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే మెయిన్ ఈ ఎగ్జిబిషన్కి ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. నాకైతే ఐడియా లేదు ఈ రైడ్స్ కూడా ఉంటాయి అనే విషయం అయితే. సో రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక ఎండ్లో రైడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ టాప్స్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. సో మొత్తం ఫ్లవర్ టైప్లో చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి ఒక్కొక్కటి 800, 600 అట్లా ఉన్నాయి. సో ఈ టాప్ అయితే కూడా చాలా బాగుంది అనమాట. అక్కడ చూస్తుంటే చాలా బాగా లుక్ వైజ్ చాలా బాగుంది. అక్కడైతే 800 చూపించారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నవి ఇవన్నీ కూడా 800 రూపీస్ అనమాట. అండ్ ఇంకా ఇట్లా మిడిల్లో ఉన్నవి ఇవన్నీ కూడా 600 రూపీస్. ఇట్లాంటివి మొత్తం డిజైన్ వేర్. ఓ షార్ట్ ये सब शॉर्ट है. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టాప్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఇది 600 అలా చెప్పారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ టాప్ అయితే. అండ్ ఇవి కూడా అనమాట, ఇవి 1000 రూపీస్ అట్లా ఉన్నాయి. సో ఇవి కూడా కలెక్షన్ చాలా బాగా అనిపించాయి అనమాట. క్వాలిటీ కూడా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా 1000 రూపీస్ అనమాట. ఇక్కడ బార్గింగ్ కూడా చేయొచ్చు అంటే, బట్ మ్యాక్సిమం ఎక్కువ అయితే తగ్గించట్లేదు వాళ్ళు. ఒక 50 రూపీస్ అంతే, అంతకు మించి అయితే తగ్గించట్లేదు. ఇవి ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. బట్ కలెక్షన్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్క ప్యాటర్న్ అండ్ చున్నీస్ అంతా కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి నేను పెట్టి చూపిస్తున్నాను కదా, ఇట్లా డిఫరెంట్ మోడల్స్లో క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఈ డ్రెస్ కూడా. అండ్ ఇక్కడైతే ఇది 1000 రూపీస్ అయితే చెప్పారనమాట వాళ్ళు. అండ్ లాస్ట్కి ఫైనల్గా ఒకవేళ బార్గింగ్ చేస్తే ఒక 50 రూపీస్ తగ్గిస్తారు అంతే, అంతకు మించి అయితే ఎక్కువ ఏం తగ్గించలేదు. అండ్ ఇక్కడైతే వాల్ పైన మనకి ఇట్లా ఫ్రేమ్స్ లాగా డిజైన్ ఫ్రేమ్స్ డిజైన్ ప్యాటర్న్స్లో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. అండ్ ఇది చిన్నవి నేను అడిగితే ఇక్కడ 3000, 3500 నుంచి అట్లా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. సో వాల్స్ పైన చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్ అయితే. అండ్ ఇక్కడ చూడండి ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో ఇవైతే 150 రూపీస్కి 2 ఇస్తారనమాట. అంటే సింపుల్ డిజైన్ ఉంటే 150కి 2 మ్యాగ్నెట్స్. కొంచెం పెద్దగా బాగున్నాయి ఈ డిజైన్ అనుకుంటే అవి ఒక్కటే 150 అలా చెప్తున్నారు. అండ్ దీని తర్వాత ఇంకా ఈ ఫ్లవర్ వాసెస్ ఇవంతా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రైన్ కూడా ఉంది, దీనికి టికెట్ అనమాట. మళ్ళీ మనకి టికెట్ తీసుకొని అయితే దీంట్లో వెళ్ళొచ్చు. ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మొత్తం అంతా ఒక రౌండ్ అయితే వేసి చూపిస్తారు. అండ్ ఇక్కడ ప్రైసెస్ చూడండి, చిన్నపిల్లలకి 99 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఇక్కడ మీరు ఏమి పర్చేస్ చేసినా బట్టలు ఒక్కసారి వాష్ అయితే చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటాయి కాబట్టి మేబీ బెటర్ మనం వేసుకోకముందే ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవడం బెటర్ అని అనిపించింది. అండ్ ఇక్కడ పాకిస్తానీ కుర్తీస్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి. చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఇంకా చెప్పులు భలే ఉన్నాయన్నమాట. చెప్పులు కూడా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మనం ఇంట్లో వేసుకునేవి, షూస్ డిజైన్ షూస్ అన్నీ కూడా మొత్తం ఉన్నాయి. ఒకటి నచ్చిందనమాట, అవి మేము అడిగితే 300 రూపీస్ చెప్పారు. ఇంకా మాకు బార్గింగ్ చేసే ఓపిక లేదనమాట. బార్గింగ్ చేస్తే ఏమైనా తగ్గించింటారేమో, ఇంకా ఓపిక అయిపోయింది. అక్కడి నుంచి నడిచి మొత్తం అలసిపోయినట్లు అయిపోయింది అనమాట మాకు. ఇంకా అందుకని ఎక్కువ బార్గింగ్ కూడా చేయలేదు, ఇంకా తీసుకోలేదు, చెప్పులు అయితే వచ్చేసాము. అండ్ ఇంక ఇక్కడ బెడ్షీట్స్ అయితే 1000 రూపీస్కి 6 పిల్లో కవర్స్, 3 డబల్ బెడ్షీట్స్ ఇస్తున్నారు. ఇంకొక చోట 1200 రూపీస్ ఉంది. అండ్ ఇంకొక చోట 500 రూపీస్కి 3 సింగిల్ బెడ్షీట్స్ అట్లా ఇస్తున్నారనమాట. సో అందులో కూడా మంచి డిజైన్ మంచి క్వాలిటీ ఉన్నవి మనం పిక్ చేసుకోవచ్చు. అవి కూడా రీజనబుల్గా అనిపించింది. అండ్ ఇంక ఇక్కడ అయితే మేము ఇంకా కార్న్ తీసుకున్నామంట. ఇది ఒక కప్పు 50 రూపీస్.
సో అలిసిపోయి తీసుకున్నాము ఇంకా అదైతే. సో ఇక్కడ చూడండి బోర్డు కూడా అప్ టు 17th వరకు ఉంటుంది అని అయితే పెట్టేశారు. అండ్ ఎక్కడ చూసినా పోలీసులు కూడా ఉన్నారు, చాలా అంటే ప్రొటెక్టెడ్గా చాలామందే ఉన్నారనమాట. ఎక్కడ ఏం జరగకూడదు అన్నట్లు పోలీసులు కూడా నేను చూసిన వరకు చాలా మంది ఉన్నారు. జనరల్గా క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట అనవసరమైన డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి కదా. సో అందుకని ప్రతి చోట నేను పోలీసులు అయితే అబ్జర్వ్ చేశాను, ప్రతి చోట ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళు కూర్చొని అంతా మొత్తం ప్రొటెక్షన్గా కూడా చాలా బాగుంది అనమాట. అండ్ ఇంకా చూసండి నైట్ అయిపోయింది, ఇంకా మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాము. అండ్ ఇప్పుడు క్రౌడ్ కూడా పెరిగింది, మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా పెరిగింది అనమాట. సో అందుకే చెప్తున్నాను, బెటర్ ఎర్లీగా వెళ్ళడం, కొంచెం టైం ఉంటుంది, ఎర్లీగా వెళ్ళి చూసుకొని రావడం బెస్ట్ అని అయితే నాకు అనిపించింది అనమాట. ఓపిక ఉంటే వాటర్ బాటిల్ కూడా మీరు తీసుకోరండి, ఎందుకంటే ఎక్కువగా దాహం అనిపిస్తుంటుంది. సో అనవసరంగా ఇక్కడ అక్కడ ఏవంటే తినకుండా వాటర్ తాగినట్లు అట్లా అనిపిస్తుంది. సో ఇదనమాట. ఇంకా మేము ఎగ్జిట్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఫస్ట్ Jan to February 15th అని ఉంది, కానీ బట్ ఇది ఎక్స్టెండ్ అయితే చేశారు, 17th వరకు అయితే ఉంటుంది. సో చూసారా ఎంత క్రౌడ్ ఉందో, ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ. అంటే మేము రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే సేమ్ మెట్రోకే వెళ్ళిపోతున్నాము మళ్ళీ. సో బెటర్ అనిపించింది మాకు, మెట్రోలో రావడం వెళ్ళడం మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూడండి మెట్రో నుంచి కనిపిస్తుంది ఎగ్జిబిషన్ మొత్తం అంతా. ఎగ్జిబిషన్ ఆల్మోస్ట్ 11 వరకు ఓపెన్లోనే ఉంటుంది. అసలు క్రౌడ్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట, ఇప్పుడు ఎక్కువ మంది జనాలు వస్తూ ఉన్నారు. మేము కరెక్ట్ టైంలో వెళ్ళి కరెక్ట్ టైంకి బయట వచ్చేసామని అనిపించింది. ఈవెన్ ప్రశాంతంగా ఏమైనా చూడడానికి కూడా మాకు టైం అయితే ఉండిండదు ఈ టైంలో వెళ్ళింటే. సో కరెక్ట్ టైంలో వచ్చేసామన్నమాట బయటకు కూడా. సో నేను ఇక్కడ ఏమేమి పర్చేస్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను విత్ ప్రైజెస్. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీరు నా వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నా వ్లాగ్స్ ఎంతో కొంత నచ్చినాయని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బై.